నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు బిర్లా ఓపస్ పెయింట్ కొంటున్నట్టయితే, మీరు 20 లీటర్ల డబ్బా పైన మీరు చూసినట్టయితే, అక్కడ TL1, TL2, TL3, TL4, TL5 అని మీకు కొన్ని కోడ్స్ కనిపిస్తాయి. ఆ కోడ్స్ చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవుతుర్రా? మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఆ కోడ్స్ ఏంటివి? ఎందుకు ఉపయోగపడతాయి? వాటిని మనం పెయింట్ మిక్స్‌లో ఎట్లా వాడతాం? అనేది పూర్తి డీటెయిల్స్‌గా ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అసలు ఈ టీఎల్ కోడ్స్ అంటే ఏంటివి? ముందు దాని గురించి తెలుసుకుందాం మనం. ఈ టీఎల్ కోడ్స్ అంటే టింటింగ్ బేస్ కోడ్స్. అంటే ఏందంటే రంగు కలపడానికి ఉపయోగించే బేస్ అన్నట్టు. అంటే మనం లైట్ కలర్ గానీ, డార్క్ కలర్ గానీ, మిడ్ రేంజ్ ఆఫ్ కలర్లు గానీ ఇట్లాంటివి మిక్స్ చేయాలంటే దానికి మనకు బేస్ కావాలి. ఆ బేస్‌లోనే ఈ TL1, TL2, TL3, TL4, TL5 అని ఈ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! బేస్‌లోనే ఈ కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్‌ని బట్టి మనం లైట్ కలర్ తీసుకోవాలా, డార్క్ కలర్ తీసుకోవాలనేది మనకు పెయింట్ షాప్‌లో వాళ్ళు మిక్స్ చేసి ఇస్తారు. సో, ఇప్పుడు ఆ కలర్‌లేంటివి? ఇప్పుడు ఎట్లా మనం లైట్ కలర్ వాడాలి? ఏ బేస్ లైట్ కలర్‌కొస్తది? TL1 లైట్ వస్తదా? TL2 వస్తదా? అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇప్పటివరకు మీకు చెప్పిన టీఎల్ బేస్ కోడ్స్ అని చెప్పినాను గదా! ఈ టీఎల్ బేస్ కోర్స్ మొత్తం 5. ఈ 5లో మొట్టమొదటి TL1 బేస్ కోడ్ అనేది మనం తెలుసుకుందాం. ఈ TL1 అనే బేస్ కోడ్ లైట్ కలర్‌లు కలపడానికి మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే క్రీము, ఆఫ్ వైటు, స్కై బ్లూ ఇట్లా లైట్ కలర్‌లు ఏవైతే చూజ్ చేసుకుంటారో వాటన్నిటికి మీరు TL1 అనే బేస్ కోడ్‌ని ఉపయోగించి మనం రంగులు మిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ చూడండి. ఇక్కడ లైట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి మనం TL1 అనే బేస్ కోడ్‌ను ఉపయోగిస్తాం. ఈ చార్ట్‌లో మీకు లైట్ కలర్ ఏది ఉందో వాటన్నిటికి TL1 బేస్ కోడే ఉపయోగిస్తాం. ఇంకా TL2 బేస్ కోడ్. ఈ TL2 బేస్ కోడ్ అనేది అట్లా లైట్ కాదు, మరీ డార్క్ కాదు. మిడ్ టోన్ ఆఫ్ బేస్ అంటారు దీన్ని. మధ్యస్థ రంగుల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ పీచు, లైట్ గ్రీను, బ్రౌను ఇటువంటి కలర్‌ని మనం TL2 కోడ్ బేస్‌తోని మనం రంగులు కలపడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరొకటి చూడండి. ఇది మరీ డార్క్ బ్లూ గాదు. అట్లా లైట్ బ్లూ గాదు. మీకు మధ్యస్థంగా కనిపిస్తుంది గదా! మిడ్ టోన్ బేస్ అంటారు ఇది. ఈ కలర్లు కలపడానికి మనకు TL2 బేస్ కోడ్ అనేది ఉపయోగిస్తారు. పెయింట్ షాప్‌లో మిషన్‌లలో చూస్తే మీకు తెలుస్తది ఖచ్చితంగా. తర్వాత TL3 అనే బేస్ కోడ్. ఈ TL3 బేస్ కోడ్ అనేది స్పెషల్ మిడ్ ఆ తర్వాత డీప్ బేస్ అని 2 రకాలుగా పిలుస్తారు దీన్ని. ఇది అన్ని షేడ్‌లలో ఉండదు. కొన్ని ప్రత్యేకమైన షేడ్స్‌లోనే ఉంటది. అదెట్లంటే మిడ్ నుంచి డీప్ వరకు. అంటే మీకు లైట్ గాకుండా మిడిల్ కలర్ ఉంటది గదా! దాని నుంచి డీప్ అంటే డార్క్ కలర్ వరకు మాత్రమే ఈ TL3 అనే బేస్ కోడ్‌ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైలెట్ కనిపిస్తుంది గదా! మీరు చూడండి. మీరు ఈ వైలెటు మీరు పెయింటర్స్ అయితే మీకు తెలిసే ఉంటది. మీరు 2 కోట్లేసినా, 3 కోట్లేసినా దీన్ని పర్ఫెక్ట్ ఏయలేదంటే ఇది అస్సలు కవర్ కాదు గోడకి. అక్కడక్కడ ప్యాచులు కనిపిస్తాయి. మీలో చాలామంది నోటీస్ చేసుంటారు. సో, ఈ విధంగా TL3 బేస్ కోడ్ అనేది మనకు తయారవుతుంది. దీన్ని చాలా తక్కువ మంది వాడతారు. ఇటువంటి కలర్‌ని మీ అందరికి తెలిసే ఉంటది. సో, ఇది TL3 బేస్ కోడ్. ఇటువంటి రంగులు మిక్స్ చేయడానికి వాడతారు. TL4 బేస్ కోడ్. ఈ TL4 బేస్ కోడ్ ఏందంటే ఇది ఇనార్గానిక్ యెల్లో బేస్. అంటే డార్క్ యెల్లో బేస్ ఇది. ఈ డార్క్ యెల్లో బేసు ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం కలర్స్ వస్తాయంటే మస్టర్డ్ యెల్లో, ఎర్త్ యెల్లో, శాండ్ యెల్లో ఇటువంటి కలర్స్ వస్తాయి. వీటిని చాలా తక్కువ రేర్‌గా వాడతారు. ఎందుకంటే ఇది డార్క్ బేస్ ఇది. బేసే ఈ రకంగా వస్తది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లైట్ అనేదేమో వైట్ బేస్ వస్తది. ఇది డార్క్ బేస్. TL4 కోడ్ అనేది డార్క్ బేస్ ఇది. దీన్ని చాలా తక్కువ మంది వాడతారు. ఇది ఏం చేస్తారంటే ఇంటీరియర్ వాడడానికి ఎక్కువ కాలం మనకు రంగు షేడ్ కాకుండా ఉండడానికి ఈ TL4 అనే బేస్ కోడ్‌ని ఉపయోగించి ఇంటీరియర్‌లో ఎక్కువ వాడతారు. పెయింట్ గురించి తెలిసిన కస్టమర్లు అయితే, పెయింట్ గురించి తెలిసిన కాంట్రాక్టర్స్ అయితే వీటిని రిఫర్ చేస్తారు. దీన్ని TL4 బేస్ కోడ్‌లో రంగు కలపడానికి ఉపయోగిస్తారు. TL5 బేస్ కోడ్. ఈ TL5 బేస్ కోడ్ అనేది ఆర్గానిక్ యెల్లో బేస్. ఇది ఏం చేస్తదంటే షైనీగా, వైబ్రెంట్‌గా, బ్రైట్‌గా ఉండడానికి ఈ TL5 అనే బేస్ కోడ్‌ని ఉపయోగించి మనం కలర్ చూజ్ చేసుకుంటాము. ఇది
కలరు చాలా బలంగా ఎక్కువ కాలం ఉండాలంటే మీకు TL5 బేస్ కోడ్ అనేది బెస్ట్ ఆప్షను. ఎందుకంటే ఇది కలర్ అంత తొందరగా షేడ్ పోనివ్వదు. అందుకోసం ఈ TL5 బేస్ కోడ్ అనేది వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్ యెల్లో, లెమన్ యెల్లో, ఆరెంజ్ యెల్లో మీరిక్కడ చూడండి ఇట్లా ఉంటది. జస్ట్ షైనీగా ఉంటది. ఇక్కడ TL4 అనేది డార్క్ ఉంది కదా! ఇది కొంచెం షైనీగా ఉంటది. సో, ఈ TL5 అనే బేస్ కోడ్‌ను షైనీ కోసం ఎక్కువ కాలం మనకు పెయింట్ షేడ్ కాకుండా ఉండడానికి ఈ TL5 కోడ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. మీరు కస్టమర్స్ అయితే చూడండి మీకు ఉపయోగపడుతది. కాంట్రాక్టర్స్ అయితే మీరు కూడా తెలుసుకోండి. బోనస్‌గా ఇంకొకటి చెప్తాను మీకు. TL99 అనే బేస్ కోడ్ ఉంటది. ఈ TL99 అంటే ఏందంటే ఇది క్లియర్ అండ్ న్యూట్రల్ బేస్ కోడ్ అంటారు దీన్ని. ఆల్మోస్ట్ 99% ఇది వైట్ షేడ్‌లోనే వాడతారు దీన్ని. అందుకే ఇక్కడ క్లియర్ అండ్ న్యూట్రల్ బేస్ అని పిలుస్తాం మనము. ఆల్మోస్ట్ ఇది వైట్ షేడ్స్ కోసమే వాడతాము. సో, ఇది మీకు TL కోడ్స్ అంటే ఏంటి? వాటిని ఏ రంగులు కలపడానికి వాడతారు? అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేసినాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. కాంట్రాక్టర్ గాని, పెయింట్‌లేసుకునే ఇంటి ఓనర్‌లకు గాని చాలా మంచి వీడియో. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ 'వద్ది క్రియేటివ్ థింగ్స్' మీకు స్వాగతం పలుకుతుంది.